నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపు. మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి వేడుకలు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా తెనాలి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించాలని విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇంధన పొదుపుపై చెంచుపేట విద్యుత్ కార్యాలయ సిబ్బంది అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ వీధుల్లో కొనసాగింది. ఇంధన పొదుపు అంటే ఏమిటి, ఇంధన పొదుపు ఏ విధంగా చేయాలి అనే వాటిపై అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం ఉన్న వనరులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, భావితరాలకు ఏ విధంగా అందించాలి అన్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ అశోక్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు, అంటే వీక్ డేస్ పాటు, వారం రోజుల పాటు అన్ని ప్రదేశాల్లో విద్యుత్ పొదుపు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఆధ్వర్యంలో అనేక ఆఫీసుల్లో ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. విద్యుత్ శాఖగా ఇది మా ప్రథమ బాధ్యత కాబట్టి ఇంధన పొదుపు అంటే ఏంటి, ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలనే దాని మీద ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి అవగాహన కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నాము. ఇంధన పొదుపు అంటే, ఇంధనం అంటే విద్యుత్తు, బొగ్గు, రకరకాల ఇంధనాలు, ఆయిల్స్, నీరు, ఆల్సో ఇంధనం, రకరకాల ఆయిల్స్, నీరు, బొగ్గు, విద్యుత్తు, ఇలాంటివన్నీ కూడా ఇంధనాలు, గ్యాసు, ఇవన్నీ కూడా ఇంధనాలే కదా, శక్తి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా వాడుకోకపోతే ఏముంది, భావితరాలకు అయిపోతుంది. ఇప్పటికే బొగ్గు గనులు అన్నీ మనకు తగ్గిపోయినాయి, రకరకాల ఇంధనాలు తగ్గిపోయినాయి, డ్యామ్స్లో వాటర్ సోర్సులు తగ్గిపోయినాయి, నీళ్ళు కూడా మనకి చాలా కొరత రావట్లా. అంటే ఏంటంటే విచ్చలవిడిగా వాడటం వల్ల గతంలో మనకి వనరులు తగ్గిపోతున్నాయి అన్నమాట. అవి ఉన్న వనరుల్ని వృద్ధి చేసుకుంటూ భావితరాలకు కూడా ఉండేటట్టుగా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ, మనకి కరెంటు కూడా ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకోవాలా. ఫ్యాన్ ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకోవాలా. హీటర్స్ ఉంటాయి, రేజర్స్ వేసి వదిలేస్తాం బాత్రూముల్లో. అలా కాకుండా మన 10 నిమిషాలు, పావు గంట వేడి నీళ్ళు వచ్చేదాకా అట్లా ఇలా పొదుపుగా వాడుకుంటే మనకి ఇప్పుడు ఇవాళ విద్యుత్ బిల్లు అనేది చాలా చాలా పెరిగిపోతుంది. మనకి ఇంటద్దుల కంటే కూడా కొంతమందికి విద్యుత్ బిల్లులే ఎక్కువ వస్తున్నాయి అని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే పొదుపు పాటిస్తూ ఉండాలి. ఇంధనమే కాదు, మనం ఇళ్లలో కూడా డబ్బు కానీ లేదా ఇంకోటి కానీ అన్నీ కూడా పొదుపు ఎంతవరకు వాడాలి, ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి. మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆయన స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎడ్లపాటి వెంకట్రావు అనుచరులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు అని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలిపారు.
సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన చేసిన పదవులు, సేవలు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటాయని, రాజకీయాలకు అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి ఎడ్లపాటు వెంకట్రావు అని పలువురు వక్తలు అన్నారు. కార్యక్రమంలో సుంకల హరికృష్ణ, ఈదర పూర్ణచంద్, వంగ సామిరెడ్డి, విఎస్కే ప్రసాద్, ఆచంట శ్రీనివాసరావు, రమ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దలందరూ కూడా ఆయన నివాళులు అర్పించడానికి కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది. రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం నడిపినటువంటి వ్యక్తి శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్ని ఎన్నో పదవులు చేసి ఎలాంటి ఇది లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఉండే విధంగా ఎంతో మంచితనంతో రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండినంత మంచితనంతో ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా ఎవరిని కూడా మనం చూసి ఉండం. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం 107వ జయంతి సందర్భంగా మనం అందరం కూడా మరి ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి జరగాలని, అలాంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తి బాటలోనే మనం అందరం నడిచి రాజకీయాల్లో మంచి ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి అందరం కూడా కృషి చేసి ఆయన ఆదర్శంగా తీసుకొని అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈనాడు మేమందరం కూడా వారి నివాసానికి వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చాం. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చపడకుండా దాదాపు 60-70 సంవత్సరాలు రాజకీయాల్లో ఆయన ఒక పట్టభద్రులు, ఒక లాయర్గా ఎంతోమందికి సేవ చేయటమే కాకుండా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో మేమందరం కూడా ఆయన దగ్గర ఎన్నో ఓనమాలు పాఠాలు నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ప్రేమించబడు ప్రేమతత్వం ఆయనది. ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించేవాడు కదా వ్యక్తి. అలాంటి మహానుభావుడు ఎప్పుడు నేను ఆయనతో దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి ఆయన అమ్మటే ఉంటూ ఆయన దగ్గర నీతి వాక్యాలు కానివ్వండి, రాజకీయాలు అంటే ఎలా ఉండాలి, అందరినీ ప్రేమించు, కొందరిని నమ్ము, నీ ద్వారా నువ్వు నడుచుకో. ఎరువులు, విత్తనాలు పంపిణీలో డీలర్లు రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టరాదని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ స్పష్టం చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 50% పంట కోతలు పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు రైతుల వద్ద నుండి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రేమ్ సాగర్ చెప్పారు. కొంతమంది రైతులు జొన్న, మొక్కజొన్న సాగు చేస్తున్నారని, విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే విత్తుకోవాలని సూచించారు. పంట కోతల అనంతరం వచ్చే వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఎరువులను రైతు సేవా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీ ద్వారా అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎరువుల విషయంలో డీలర్లు రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. వరి పంట కోతలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 50% మనకు పంట కోతలు అయిపోయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. బయట మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, మా దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జీడీసీఎంఎస్ స్టాఫ్ వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ స్టాఫ్, సపోర్టింగ్ ఏజెన్సీ వాళ్ళు తేమ శాతం చూసి వాళ్ళ తేమ శాతం ఓకే అంటే మన రైతు సేవా కేంద్రం వాళ్ళ ద్వారా షెడ్యూలింగ్ ఇప్పించేసి, టోకెన్ ఇప్పించేసి తర్వాత మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎటువంటి ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి రైతు సోదరులందరూ 17 తేమ శాతం వస్తే ఎటువంటి తరుగు లేకుండా మేము తీసుకుంటాం. 17 నుంచి 22% లోపల ఉంటే కింటాకి 1 కేజీ తరుగు చొప్పున ఒక్కొక్క శాతానికి పెరుగుతూ ఉంటే అట్లా 5 కేజీల తరుగు లోపల తీసుకుంటాం. కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులందరూ, మనకు దేవుడి దయవల్ల వర్షం కూడా తప్పుతూ ఉంది కాబట్టి మీరు ఆరబెట్టుకొని మా దగ్గరికి వస్తే 17% వస్తే గవర్నమెంట్ రేటు 17.45 75 కేజీల బస్తా, లేకపోతే కింటా 23-20 చొప్పున కామన్ గ్రేడియా వెరైటీ తీసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న విత్తనాలు ఇస్తున్నారు. దాంట్లో కొన్ని విత్తనాలు అయితే
ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తుంటాయి మెటలాక్సైల్ తోటి గౌచుతో కానీ. కాబట్టి ఎక్కడైతే విత్తన శుద్ధి చేయకుండా ఉంటారో దాన్ని కార్బనిజంతో కానీ గౌచుతో కానీ మళ్ళీ చేసుకొచ్చి 24 గంటలు పొడి విత్తనాన్ని కలిపి మళ్ళీ విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులందరూ ఈ సంవత్సరం మళ్ళీ స్లాషర్ కానీ మల్చర్ కానీ వేసేసి కోసిన వ్యర్థాలని కట్ చేసేసి దాన్ని పైన పరుస్తున్నారు. అంతవరకు మేలే. దాన్ని పరిచిన దాన్ని మళ్ళీ అది ఇన్కార్పొరేట్ చేసి రోటేట్ మళ్ళీ కలిపితే మంచిది. దాన్ని మళ్ళీ కాలుస్తున్నారు. కాలవడం వల్ల మళ్ళీ కాలుష్యం వస్తుంది. అలా కాల్చకుండా స్లాషర్ మల్చర్ వేసేసి ఆ వ్యర్థాలని భూమి లోపల ఉంటే అవి మళ్ళీ బలాన్ని వస్తాయి. కాబట్టి సేంద్రీయ కర్బనం మనకు వస్తుంది. కాబట్టి ఎందుకంటే పశువుల ఎరువు ఏమీ లేదు కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని వ్యర్థాలని కాల్చకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ శేషన్న అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలకు సంబంధించి పలు అర్జీలు వచ్చాయని వాటిని నిర్ణీత సమయంలో అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని కమిషనర్ శేషన్న వివరించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు నిన్న ప్రెస్లో చెప్పారు. ప్రెస్లో ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే యూఎల్బీ స్థాయిలో కూడా అవుద్దని చెప్పారు. అందువల్ల ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు ఏదన్నా సమస్యలు ఏమైనా ఉంటే కనుక ప్రతి సోమవారం నాడు చేసిన మున్సిపాలిటీకి ఇస్తే కనుక వాటి గురించి పరిష్కారం మాకు రూల్స్ మేరకు ఏదైతే ఉన్నాయో డిక్లేర్ చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ప్రజలు కోరుతున్నాం. అదేవిధంగా గమనించుకోవాలి, ఈరోజు కూడా కొన్ని సమస్యల గురించి వచ్చారు. సో వాటన్ని కూడా స్వీకరించి వాటికి తినే చర్యలోనే చేయలేటువంటి సాల్వ్ చేయలేని సమస్యలు ఏమి ఉంటాయి అవన్నీ కూడా అవుతున్నాయి. ఒకవేళ సాల్వ్ చేయలేనివి ఉంటాయి కనుక ఎందుకు అవటం లేదు ఏంటి సమాచారం కూడా ఇస్తూ ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కూడా దానికి సాల్వేషన్ విధంగానే మా యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. దీన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగపరుచుకొని మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి యొక్క క్రమంలో మాకందరూ కూడా సహకరించాలని ప్రజలను కోరుతూ ఉన్నాం. పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగలిస్తున్న ముఠాను వినుకొండ రూరల్ సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. రైతులకు ఇటువంటి దొంగల నుండి మరోసారి ఇబ్బంది తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వినుకొండ ఐనవోలు స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. పట్టుబడి 4 ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టనున్నామని, ఇప్పటికే 2 జిల్లాల్లో అనేక కేసులు ఉన్నాయన్నారు. వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్ల ఏరియాలో ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద యంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా. ఈ బత్తుల కోటయ్య, పెద్దవరం నూజెండ్ల మండలం, వీరబోయిన బాలయ్య వినుకొండ మండలం, తొలిసూరి లక్ష్మీనారాయణ, ఇతను తురుమెళ్ళ రొంపచెర్ల మండలం. వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైరును తీసుకోవటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మన పల్నాడు జిల్లాలో అయితే 48 నేరాలు, మరి ప్రకాశం జిల్లాలో 10 నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు 4 క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మరి రైతులు ఎంతో కష్టపడి, ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను. 75,000, 1,00,000, 2 లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి, లేకపోతే
ఈ రకంగా నేరాలు అలవాటు పడినటువంటి ఈ వెధవలు పగలగొట్టి 2,000 రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట, ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి, రికవరీ చేయాలి. రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తూ ఉన్నాం. వీళ్ళపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి మీకు తెలుసు చాలా గ్రామాలు, ఈ నడిగడ్డ, కుప్పుకొండ గ్రామాలు, తర్వాత పెదకంచర్ల, ఏనుగుపాలెం, రాయల గోనకొండ, ఎత్తిపోతల వద్ద కోటనగరు, నాగులవరం, కండ్రిక, రేమిడిచర్ల, తర్వాత గండి గనుమల, ఇలా ములకలూరు, ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు. మరి ఈ 2 జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సి ఉంది. ఈ గ్యాంగ్ అంతా కూడా ఇంకా పట్టుకోవాలి. వీళ్ళని కంప్లీట్గా ఈ రైతుల జోలికి పోతే, ట్రాన్స్ఫార్మ్ జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎస్బీఐ పాన్ ఇండియా CSR యాక్టివిటీస్లో భాగంగా పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, వంట సామాగ్రి అందజేశారు. అప్గ్రేడింగ్ అంగన్వాడీ సెంటర్ అమరావతి సర్కిల్ వారి సహాయ సహకారాలతో మిత్ర హోలిస్టిక్ అండ్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ICDS ప్రాజెక్ట్ తెనాలి పరిధిలో మున్సిపాలిటీలో భాస్కరరావుపేట మరియు పినపాడులోని అంగన్వాడీ కేంద్రాలలో స్టేషనరీ మెటీరియల్, ప్లే మెటీరియల్, రైస్ కుక్కర్, ప్లేట్ గ్లాసులు, వాటర్ ఫిల్టర్, వాటర్ బాటిల్స్, బుక్స్, పలకలు, బ్యాగులు, చార్ట్స్, LED టీవీ, ర్యాక్, చాపలు ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో CDPO M సునీత, సూపర్వైజర్ K సౌజన్యశ్రీ, స్కూల్ HM M ప్రకాష్ రావు, అంగన్వాడీ కార్యకర్తలు వరలక్ష్మి, హసీనా, గౌసియా, సుజాత, హెల్పర్లు, తల్లులు పాల్గొన్నారు. SBI వారికి మరియు మిత్ర ఫౌండేషన్ వారికి ICDS ప్రాజెక్టు తెనాలి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మనకి తెనాలి ICDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉన్న భాస్కర్రావుపేటలో 3వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో మనకి మిత్ర హోలిస్టిక్ అండ్ హెల్త్ సొసైటీ వారు SBI వారి ద్వారా మనకి అంగన్వాడీకి కావాల్సిన స్టేషనరీ మెటీరియల్, ప్లే మెటీరియల్, టీవీ, వాటర్ ఫిల్టర్, రైస్ కుక్కరు, పిల్లలకి మనం ప్రీ స్కూల్ వర్క్ బుక్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ మెటీరియల్ మొత్తం మనకి అందించడం జరిగింది. ICDS ప్రాజెక్ట్ తెనాలి వారి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. SBI CSR పాన్ ఇండియా యాక్టివిటీస్ తరఫున ఇవాళ తెనాలి భాస్కర్రావుపేటలో మేము ఒక అంగన్వాడీ సెంటర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్లే మెటీరియల్, ఎడ్యుకేషనల్ కిట్స్, రైస్ కుక్కర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్, టెలివిజన్ అండ్ రకరకాల ఐటమ్స్, ఆల్మోస్ట్ 32 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగ SBI వారి యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఏపీ స్టేట్లో 60 లొకేషన్స్లో, అంటే 60 డిస్ట్రిక్ట్స్లలో చేయడం జరుగుతుంది. 60 లొకేషన్స్లలో చేయడం జరుగుతుంది, 34 RBOస్లో. సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు SBI అండ్ మెయిన్ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కి, CDPO గారికి కానీ, సూపర్వైజర్ గారికి కానీ, PD గారికి కానీ, వాళ్ళు ఎస్పెషల్లీ మాకు టైం టు టైం రెస్పాండ్ అయ్యారు కాబట్టి మేము ఇక్కడ ఇవాళ టైం టు టైం మేము అందజేయగలుగుతున్నాము. గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో రేపు జరగనున్న మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను మాధవ నందకర్ వెల్లడించారు. 2018 సంవత్సరంలో మొదటి సంవత్సరం MBBS కోర్సు ప్రారంభించామని, ఈ కోర్సు సంవత్సరంతో వారి MBBS కోర్సు పూర్తవడంతో వారికి డిగ్రీలు ప్రదానోత్సవం చేసేందుకు మొదటి స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరవుతున్నారని, మొత్తం 49 మంది విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు, వారిలో 4 గోల్డ్ మెడల్ పొందారని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రతాప్రావు, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఎయిమ్స్ మంగళగిరి సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today, I am giving a brief. This is our first
convocation, AIMS Mangalagiri, is going to be held on tomorrow, 17th December. This is the first convocation of this institute. It is a very momentous and historic event for this institute, where Her Excellency, the President of India, is the chief guest, guessing as the chief guest for this occasion, along with Honorable Chief Minister, Governor of the state, Sri S. Abdul Nazir, will be there, along with Honorable Chief Minister of State Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu ji, along with our Government of India, Union Minister for Health and Family Welfare, State, Sri Pratap Rao Jadhav ji, joining in the capacity of President of the Institute, representing our Health Minister, Honorable Health Minister, Sri Jagat Prasanna Nadda ji. By default, he is the President of our Institute at this moment. With them, the HRD Minister, IT Minister, and RTG Minister, Sri Nara Lokesh ji, and Health Minister of the state and the Education Ministry, Sri Satyanarayan ji, are the guests. They are attending this first convocation of our All India Institute of Medical Science here in AIMS Mangalagiri. This is a very momentous occasion and historic events for our institute and for our faculty and students. This is the first batch who has been taken admission in 2018 after the foundation stone laid by the then Health Minister and current Health Minister Sri Jagat Prasanna Nadda ji and the President and the Honorable Chief Minister at that time, Nara Chandrababu Naidu ji. 2015 the foundation stone put, and first batch 2018 with 50 students admitted in this institute. They have been passed and they will be given the degree certificates tomorrow in the first convocation. There's 49 students, they will get the MBBS degree, and among them 4 gold medalists, which they received their medals with certificates from Her Excellency the President of India. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపు. మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి వేడుకలు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా తెనాలి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.